మావయ్య, ఏంటి రంజిత్? ఈ అబ్బాయి పేరు సురేష్. నమస్తే అంకుల్. నమస్తే, కూర్చోండి. పర్వాలేదు అంకుల్. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి నిమిష క్లాస్మేట్ అంట మావయ్య. ఓ, నిమిషాని ఇష్టపడ్డాడంట. రంజిత్, అసలు ఈ అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చావు? కంగారు పడకండి మావయ్య, నేను చెప్పేది పూర్తిగా వినండి. సురేష్, నువ్వు కూడా కంగారు పడకు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే ఓకే. సురేష్ నిమిషాన్ని కలిసి మాట్లాడాలనుకుంటున్నాడు. అయితే కలిసి మాట్లాడాల్సింది నిమిషతో కాదు, వాళ్ళ తల్లిదండ్రులతో అని చెప్పి మీ దగ్గరికి తీసుకొచ్చాను మావయ్య. ఎందుకంటే నిమిష గురించి ఆలోచించాలన్నా, నిమిష విషయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా మీరే కదా మావయ్య. అందుకే నేరుగా మీ దగ్గరికి తీసుకొచ్చాను. చూడు సురేష్, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో మామయ్యతో మాట్లాడు. ఇదంతా నిమిషకి ఇష్టమైతే మామయ్యతో నేను మాట్లాడతాను. మావయ్యని నేను కన్విన్స్ చేస్తాను. అదర్వైజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకంటే ఒక మనిషిని మనం ప్రేమిస్తే సరిపోదు, ఆ మనిషి కూడా మనల్ని ప్రేమించాలి. అప్పుడే పెద్దవాళ్ళ అంగీకారం కూడా మనకు దొరుకుతుంది. అన్నీ సెట్ అయితే నువ్వు సంతోషంగా నిమిషాన్ని పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే నీ ఫ్యూచర్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. ఓకేనా? బాబు, నిన్ను కూడా నిమిష ఇష్టపడుతుందా? అంటే సార్, అది చెప్పు, పర్వాలేదు. నువ్వు మా అమ్మాయిని ప్రేమించినట్టే మా అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తోందా? ఐఎమ్ వెరీ సారీ సార్. నేను ఇష్టపడుతున్నాను. నిమిష లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. నిమిష లేకుండా బతకలేను. షట్ అప్. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. మా అమ్మాయి కూడా నిన్ను ఇష్టపడుతోందా? మా అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తోందా? లేదు సార్, తన ఒపీనియనే నాకు తెలియదు. నా ఒపీనియన్ చెప్దామనే వచ్చాను. హే, నిన్ను మావయ్య, నేను మాట్లాడతాను, ఉండండి. సురేష్, నీతో మాట్లాడాలి, రా. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎవడో ప్రేమిస్తున్నాడంటే ఏ అబ్బాయి అయినా అరిచి గోల పెడతాడు. లేనిపోని గొడవ చేస్తాడు. కానీ రంజిత్ ఏం చేశాడు? ఆ అబ్బాయిని నేరుగా నా దగ్గరికే తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించాడు. ఈ ఒక్క సందర్భం సరిపోదా రంజిత్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియటానికి? నీకు రంజిత్ ఏ విషయంలో నచ్చలేదో తెలియదు, కానీ మంచివాడేరా. నాకు నచ్చాడు. నిమిషని సంతోషంగా చూసుకుంటాడు. ఆ నమ్మకం అయితే నాకుంది. ఈ డాడీ మాట వినరా? డాడీ, నాకు ప్రత్యేకంగా ఎవరి మీద కోపాలు లేవు, ద్వేషం కూడా లేదు. నాకున్న సమస్య అంతా ఒక్కటే, రంజిత్ మంచివాడా చెడ్డవాడా అని. పెళ్ళయ్యాక నిమిషని ప్రేమగా చూసుకుంటాడా లేదా అని. రంజిత్ మీద నాకు నమ్మకం కలిగితే వాళ్ళ పెళ్లికి నేనెప్పుడూ అబ్జెక్షన్ చెప్పేవాణ్ణి కాదు. చూడు తారక్, ఇప్పటికే నీకు మీ అమ్మకి చాలా దూరం పెరిగిపోయింది. ఈ పెళ్లి మూలంగా మీ ఇద్దరి మధ్య మరింత దూరం పెరగకూడదన్నది నా ఉద్దేశం. కుటుంబం అంతా ఒక్కటిగా ఒకే నిర్ణయం తీసుకుంటే రేపు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా
అందరం కలిసికట్టుగా ఆ సమస్యను పరిష్కరించగలుగుతాం. ఒక్కసారి ఆలోచించు. అయ్యగారు చెప్పింది కూడా నిజమే కదా తారక్ సార్. రంజిత్ బాబుని అందరూ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా నిమిషమ్మ కూడా రంజిత్ బాబుని పెళ్లి చేసుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు. అయినా రేపెప్పుడైనా ఏదన్నా సమస్యలొస్తే తీర్చడానికి మనమంతా ఉన్నాం కదా.